హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుధా ప్రవీణ్. ఈరోజు అల్లం పచ్చడి చేయబోతున్నానండి. అల్లం మనకు ఎంత అంటే ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ, కొంచెం అయితే కొంచెం. నేనైతే కొంచెం తీసుకున్నాను. కొంచెం అంటే ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది కావచ్చు. దానికి సరిపడా చింతపండులో పెంకులు లేకుండా, నారలు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. అల్లం ఎంత ఉందో చింతపండు కూడా అంతే అండి. తర్వాత బెల్లం తీసుకోవాలి. బెల్లం కూడా సమానంగా తీసుకోవాలి. చింతపండు ఎంత ఉందో, అల్లం ఎంత ఉందో, బెల్లం కూడా అంతే. 3 సమపాలలో తీసుకున్న తర్వాత అల్లంను పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. మొదటిగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని, దాన్ని చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసి, తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, సగం టీ స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు వేయించుకొని పెట్టుకొని అల్లంతో పాటుగా మిక్సీలో వేసి చింతపండు గుజ్జు అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేయాలి. బెల్లం వేసిన తర్వాత తగినంత కారం వేసి, తర్వాత ఉప్పు వేయాలి. రుచికి సరిపడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు వేసి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. అదే రుచికరమైన అల్లం పచ్చడి రెడీ. మనకి ఇష్టం ఉంటే వేరుశనగపప్పులు, శనగపప్పులు కూడా వేయించుకొని తాలింపులో వేసుకోవచ్చు. ఇదే అండి ఈరోజు అల్లం పచ్చడి.